ప్రస్తుతం మనం గుమ్మడిదల మండలంలో ఇక్కడ విలేజెస్ మొత్తం ఎన్నైతే 8 విలేజెస్ ఉన్నాయి. సో ఈ విలేజెస్ లో పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ జోనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? పల్లెల్లో ఎలాంటి సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ నేను ప్రస్తుతానికంటే 4 విలేజ్లకి జోనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. దీనిలో ఒకటి మంబాపూరు, రెండోది నల్లవల్లి, 3 కొత్తపల్లి, 4 నాగిరెడ్డిగూడెము. ప్రతి దగ్గర కూడా తగినంత సిబ్బంది, ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఒక పిఓ ఓపీఓని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా బందోబస్తు కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ ప్రతి వార్డుకు కూడా ఒక కానిస్టేబుల్ని నియమించడం జరిగింది. పకడ్బందీగా ఎటువంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా ఎన్నిక అయితే ఇప్పటిదాకా సాగుతూ ఉంది. 9 గంటలకి దాదాపు 22% ఓట్లు పోలైనాయి. ఇదే విధంగా కొనసాగితే కనుక మంచి పర్సంటేజ్ని నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఇది కానీ జరగలేదు, జరగకుండా చూస్తున్నాను. ఎలాగో ఈ సర్పంచ్ ఎన్నికలు అంటే ఊర్లలో చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ప్రత్యేకంగా ఊర్లలో ఎలాంటి జాగ్రత్తలు అంటారు? అంటే ఇటు కానిస్టేబుల్స్ తో పాటు ఇక ఊరు మొత్తంలో కూడా ఎక్కడ ఏం జరగకుండా ఇప్పుడు దీని కొరకు ముందుగానే గ్రామ పెద్దలతో కానీ రాజకీయ నాయకులతో కానీ వాళ్ళందరితో కూడా వివిధ దశల్లో మండల ఆఫీసులో సమావేశాలు ఇవన్నీ తీసుకొని ప్రశాంతంగా పోలీస్ వారి సహకారంతో ప్రశాంతంగా జరిగేటట్టు అందరికి కూడా చెప్పడం జరిగినది. అదేవిధంగా ఇప్పుడు పగడ్బందీగా పోలీస్ బందోబస్తు ఉంది కాబట్టి దట్టు గ్రామాల్లో ప్రజలు కూడా అంత ఘర్షణ వాతావరణం కోరుకోవట్లేదు కాబట్టి ప్రశాంతంగానే జరుగుతాయని ఆశిస్తున్నాము, జరుగుతాయి కూడా. సో అలాగే ఇక్కడ ఈ గ్రామంలో జనాభా ఎంత వరకు ఉంటుంది మీకు ఇచ్చిన గ్రామం? నల్లవల్లి గ్రామానికి తీసుకుంటే కనుక ఇక్కడ ఓటర్లు వచ్చేసరికి 1688 అండి. 1688 మంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పటిదాకా మనకేంటంటే 350 ఓట్లు అనేవి పోలైనాయి. ఇదే విధంగా పోలింగ్ కొనసాగితే కనుక దాదాపు 90-95% పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఏ టైం నుంచి ఓటర్లు రావడం? మార్నింగ్ 7 గంటల నుండే స్టార్ట్ అయినారండి. మేము 6 గంటల 30 నిమిషాలకే మేమంతా రెడీగా ఉన్నాము. 7 గంటల నుండే ఓటర్లు రావడం మొదలైంది. ఇప్పుడు కొంచెము పీక్ స్టేజ్లో ఉందన్నమాట. ఈ 2 గంటలు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కల్పిస్తున్నారో? కొంతమంది ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మా ఆఫీస్ తరపు నుండి వీల్ చైర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడాను ర్యాంపులు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీళ్ళ సదుపాయం కానీ టెంట్ కానీ వేయడం జరిగింది. అంటే ఓటర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది జరుగుతూ ఉందండి. అదేవిధంగా వచ్చిన సిబ్బంది కూడా సహనంతో ఉండమని మేము వాళ్ళకి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. సో వీ విల్ కంటిన్యూ ద సేమ్ టెంపో. డెఫినెట్లీ మంచి ఎలక్షన్ అనేది చేస్తాము. ఇకపోతే అభ్యర్థుల విషయానికి వస్తే, అభ్యర్థులు ఎవరైతే 4 నిలబడుతున్నారని చెప్పేసి ఈ గ్రామానికి వచ్చన్నారు, సో వాళ్ళని ఏ విధంగా ఇక్కడ అంటే కట్టడి చేయడం కావచ్చు, ఇటు రాకుండా ఇవి ఏంటంటే మాకు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము మొన్న సాయంత్రం 5 గంటలతోనే ప్రచారం అనేది క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా ఎవరైనా జనాలు కూడా మనకి 200 మీటర్ల అవతలే ఉండాలి, లోపలికైతే మేము అలౌ చేయట్లేదు. దట్టు పోలింగ్ స్టేషన్లోకి ఖచ్చితంగా వాళ్ళ ఓటర్ ఐడి కార్డు కానీ తర్వాత దాంతోపాటు ఎనీ వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్, బ్యాంక్ అకౌంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అలాంటి వాటితో మాత్రమే అలౌ చేస్తున్నాము. తర్వాత తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎస్పెషల్లీ నల్లవల్లిలో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండి జాగ్రత్త చేస్తున్నాము. భద్రత విషయానికి వస్తే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల మైక్రో అబ్జర్వర్స్ అని ఎలక్షన్ కమిషన్ నుండి కూడా వచ్చి అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళంతా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఇప్పటిదాకా ఉత్పన్నం కాలేదు, వచ్చినా మాకు ఇమ్మీడియట్గా మేము కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.